హరే కృష్ణ. సో భగవద్గీత ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. సో అందరికీ నా హరే నమస్కారాలు. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ముందుగా మనము మంగళాచరణ ప్రార్థనలతో ప్రారంభిద్దాము. సో అందరూ కలిసి చేద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన మీరు చదవచ్చు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే గురువే నమః. నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత యథాతథము నుంచి 8వ అధ్యాయము. సో ఈ 8వ అధ్యాయంకి మనం చెప్పవలసిన యోగ సాధన అంటే యోగా సాధన పేరు అక్షర బ్రహ్మ యోగము. అక్షర బ్రహ్మ యోగం అనొచ్చు, లేదా ప్రభుపాదుల వారు ఇంగ్లీష్లో అటైనింగ్ ద సుప్రీం అని చెప్పారనమాట. దాన్ని భగవత్ ప్రాప్తి. సో మనము భగవంతుణ్ణి తెలుసుకున్నాము. అంటే మనం చెప్పుకున్నాము సంక్లిష్టంగా అంటే అంటారు బ్రీఫ్గా. మొదట 6 అధ్యాయాలు కర్మ యోగాన్ని చెప్తున్నాయి శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని గురించి ప్రస్తావించారు. మరి భక్తి యోగంలో మొదటగా మనం తెలుసుకున్న సీక్రెట్ అంటే గూహ్యమైనది, చాలా రహస్యమైనది అన్నారు. ఇది ఉత్తమమైన రహస్యమైనది ఏంటంటే భక్తి. ఆ భక్తి రావాలి అంటే అట్రాక్షన్. మీకు పోయిన వారం ఒక మంచి ఉదాహరణ చెప్పాము. ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూడంగానే ఆకర్షణ ఏర్పడుతుంది. అది మన మన ప్రకృతి ధర్మం అన్నమాట. అది ఈ శరీర తత్వం ఉందన్నమాట, స్వభావం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడంగానే ఆకర్షితులు అవుతారు. రూపగోస్వామి ప్రభుపాదులు ఆయన భగవంతుని వేడుకున్నారు. ఎలాగైతే ఆకర్షణ అనేది స్పాంటేనియస్, దానికేమీ అంటే వాళ్ళకి ఏదో స్ఫురణ అవసరం లేదు, ఏదైనా వాళ్ళలో ఆర్టిఫిషియల్గా కలగజేయాల్సిన భావం ఏమీ లేదు. ఒక న్యాచురల్ స్పాంటేనియస్ ఆకర్షితులు అవుతారు అన్నమాట. అలాగే ఓ కృష్ణ, నాకు కూడా నీ మీద అటువంటి ఆకర్షణ కలగాలి అనేది ఆయన కోరుకున్నారు. ఇంకా ఉదాహరణకి భాగవతంలో హిరణ్యకశిపు ప్రహ్లాదుడి యొక్క సంవాదన మీకు అందరికీ తెలిసే ఉంటుంది. హిరణ్యకశిపు హరిభక్తి హరే కృష్ణ మంత్రం జపం చేయడం మానాలి నువ్వు అని చెప్పేసి చాలా ఆంక్షలు విధిస్తారు.
కఠినంగా శిక్షిస్తారు. సరే, తన పిల్లవాడికి ముందు ఒక గురుకులంలో పడవేసి ఈ సామ దాన భేద దండోపాయాలు, ఇవన్నీ శాస్త్రాలు, ఈ నీతి శాస్త్రం, అర్థశాస్త్రం ఇవి నేర్పిస్తే చిన్నగా ఎన్ని మర్చిపోతాడు అని అనుకుంటారు అన్నమాట హిరణ్యకశిపుడు. ఎట్లయితే పేరెంట్స్ మన పిల్లల్ని చెడిపోతున్నారు అనుకుంటే ఏం చేస్తామండి, తీసుకెళ్ళి బడిలో వేస్తే చక్కగా వాళ్ళు పిల్లలతో ఆడుకుంటూ ఆటపాటలతో చదువు సాగిస్తారు, ఈ చెడు అలవాట్లు మానుకుంటారు అనుకుంటాము. ఇక్కడ హిరణ్యకశిపు అనుకుంటున్నారు ఈ హరిభక్తి అనేది చెడు సావాసం అన్నమాట. అందుకని ఆయన సండామర్క శుక్రాచార్యుల యొక్క పుత్రులు వాళ్ళ గురుకులంలో పడేస్తారు అన్నమాట. అక్కడ కూడా ప్రహ్లాదుడు హరిభక్తి చేస్తూ ఉంటాడు. సండామర్క అంటారు, ఓ ప్రహ్లాద, ఎప్పుడు నువ్వు హరినామస్మరణ నారాయణ మంత్రం చెప్పిస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ నాన్నగారికి ఎంత కష్టంగా ఉంటుంది, ముల్లోకాలు అందరినీ ఆయన శాసించగలుగుతున్నారు, సో ఆయన ఎందుకు మాట లెక్క చేయట్లేదు, నీ ఎందుకు హరిభక్తి మానడం లేదు అనేది ఆయన అడుగుతారన్నమాట. అప్పుడు ప్రహ్లాదుడు అంటారు, ఎట్లాగైతే మనకి అయస్కాంతం అని చెప్తారు చూసారండి, అయస్కాంతము ఒక ఇనుము చిన్న చిన్న ఉంటాయి, ఓకే, మనకి రెండు అట్రాక్షన్ అయిపోతుంది. చిన్నప్పుడు ఒక సూదులు మనం పెట్టి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఎలాగైతే అయస్కాంతానికి ఆ సూది, ఇనప సూదులు ఓకే అట్రాక్ట్ అయిపోతుంటాయో, ఆకర్షితం అనేది అది ప్రకృతి ధర్మం. అలాగే నా మనసు ఎప్పుడు కూడా భగవంతుడికి ఆకర్షితుడై ఉంది. నేను నారాయణ మంత్రం అంటే హరినామ స్మరణ చేయకుండా నేను ఉండలేను అని ఆయన రిప్లై ఇస్తారు అనమాట. నేనేం చేయలేను, ఇది నా యొక్క అంటారు ప్రేరణతో చేసేది కాదు, ఆటోమేటిక్ స్పాంటేనియస్, ఇది మహాభాగవతోత్తములు అనమాట. ఇంకా ఏం చెప్పారంటే, ఇంకొక ఉదాహరణకి కొంతమంది శనిగ్రహం పడుతుందండి. ఆ శనిగ్రహం పట్టినప్పుడు చాలా మనసు వికలమై ఉంటారు, ఏదో కష్టాల్లో ఉంటారన్నమాట. జీవితాంతం వాళ్ళు అన్ని రకాల మనోభేదాలు పడుతూ ఉంటారు. వాళ్ళ తలంపులు ఎప్పుడు కూడా ఏదో కష్టం మీదే ఉంటుంది శనిగ్రహం. అలాగే కృష్ణగ్రహం అని ఒకటి ఉందంట. ఈ కృష్ణగ్రహం పట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ భగవంతుడి యొక్క చింతలోనే ఉంటారు, ఇంకే చింత అనేది ఉండదన్నమాట, ఇంకే చింత అనేది ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, మరి నాకెందుకు భగవంతుడి యొక్క గుర్తు వచ్చినప్పుడు కానీ, ఆయన స్మరణ చేసినప్పుడు కానీ, ఆయన దర్శనం చేసుకున్నప్పుడు కానీ ఆకర్షణ ఎందుకు కలగడం లేదు, ఆయన గురించి విన్నప్పుడు కానీ? దానికి మనకి ఆచార్యులు చెప్పారు. ఒక అతను పేషెంట్, తనకి జాండీస్, తెలుగులో పసికెళ్ళు అంటారండి అనుకుంటా. సో అతనికి ఏది తిన్నా కూడా చేదుగా ఉంటుందన్నమాట. దానికి మెడిసిన్ ఏం చెప్పారంటే స్వీట్ క్యాండీ, మన పట్టిక బెల్లం అంటారు తెలుగులో. సో దాన్ని తీసుకుంటూ ఉంటే చిన్నగా తన యొక్క వ్యాధి నయమవుతుందన్నమాట. కానీ మొదట ఆ పట్టిక బెల్లాన్ని తిన్నప్పుడు ఇదేంటి ఇంత చేదుగా ఉంది అంటాడు. అదేమో చాలా స్వీట్, అమృతతుల్యమైనది. కానీ తినకి మాత్రము నాకు చేదుగా ఉంది, నేను తీసుకోవాలని మారం చేస్తూ ఉంటాడు పిల్లవాడు కూడా. సో కానీ అదే మెడిసిన్ని తీసుకోగా మెల్లమెల్లగా దాని యొక్క రుచిని ఆస్వాదిస్తూ స్టార్ట్ చేస్తారు. సో అలాగే భగవంతుడి మీద ఆకర్షణ అనే రుచి ఏర్పడడానికి, నామ రుచి అంటారు, అలాగే కథ రుచి, ఇలాంటి ఏర్పడడానికి మనం ఏం చేయాలంటే ప్రతి దినము హరినామ స్మరణ చేయాలి. పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో, ఇంకా అది ఈ పురుషోత్తమ మాసం, అధిక మాసము, ఈ అధిక మాసంలో చేసిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మనం చేసిన సేవ 1000 రెట్లు మనకి అందిస్తారన్నమాట. ఇది మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఓకే, పద్మపురాణంలో చాలా విశేషంగా దీని గురించి చెప్పారు. సో అందుకే అందరం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇలాగ ఎప్పుడైతే మనము ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం జపం చేస్తామో బ్రహ్మ ముహూర్తంలో 4 పనులు చెప్పారండి అధిక మాసంలో. మొదటిది ఉదయాన్నే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తం లెగ్సి స్నానం చేయాలి. ఓకే, గంగాజలం వేసుకొని లేకపోతే గంగాను స్మరిస్తూ స్నానం చేయటము. తర్వాత చక్కగా ఓకే శుచి అయి భగవన్నామ స్మరణ చేయడం, జపం చేయటము. సో మూడోది వచ్చి మనకి ఇంట్లో పూజా విధానం చేస్తుంటారు. ఓకే, అంటే నెయ్యితో దీపం వెలిగించాలి. అందరూ నూనె వేస్తుంటారు మామూలుగా, కానీ ఈ యొక్క అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో నేతితో పెట్టి ఆ దీపాన్ని స్వామికి నివేదన చేయాలి.
ఇది మూడోది. నాలుగోది మనకి ముఖ్యంగా ఏం చెప్పారంటే దాన ధర్మాలు చేయాలి. ఓకే, అంటే భగవంతుని సేవిస్తూ భగవంతుడి యొక్క సేవలో ఉన్న వైష్ణవులను బ్రాహ్మణులను మనం పూజించాలి. ఓకే, సో ఈ 4 మనం కానీ ఆచరిస్తే దాన్నే పురుషోత్తమ మాస వ్రతం అంటారు. ఈ వ్రతం చేస్తూ మనం ఓకే ఏం చేస్తామండి, భగవంతుడి యొక్క గురించి వినాలి. ఎన్ని చేయాలంటే భగవంతుడి గురించి వినాలి. ప్రతిరోజు భగవద్గీత అధ్యయనము, భాగవతం చదవడము, సో కృష్ణుడి యొక్క లీలల గురించి మనం చర్చించుకోవడము. సో ఇలా మనం చేస్తున్నప్పుడు మనలో ఆ యొక్క ఆకర్షణ అనేది ఏర్పడుతుంది, సహజ సిద్ధమవుతుంది. ఎప్పుడు కొన్ని సంవత్సరాలకి అది భగవంతుడి యొక్క సంకల్పము, భక్తుల యొక్క ఓకే వాళ్ళ దయా కృపా కటాక్షాల వల్ల ఏర్పడుతుంది. సో ఈ యొక్క రోజు నేను ముందుగా ఈ యొక్క అధ్యాయం గురించి చెప్పినప్పుడు మూలం ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అన్నారు. మరి భగవంతుడు అంటే ఎవరు అనేది మనకి చాలా సందేహాలు ఉన్నాయి. మొదటగా అండ్ భగవంతుడిని చేరుకోవడం అంటే ఆయన ఎక్కడుంటారు? ఇప్పుడు మనం నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని అంటున్నాగా వెంటనే ఓ మీరు తిరుమలకి వెళ్ళారా, కొండ మీదకి అంటారు, శ్రీవారిని దర్శించుకున్నారు అంటారు. మరి ఆయన అక్కడ ఉంటున్నారో మనకు తెలుసు. అక్కడ ఉన్నది ఎవరు? సాక్షాత్ స్వామివారు కొలువే ఉన్నారు. ఓకే, స్వయం ప్రకట అంటే ఆయనే స్వయంగా, అది చెక్కినది శిల్పము కాదు. ఓకే, సో అలాగా భగవంతుడి గురించి కొంచెం విన్నాక ఓ చాలా మహిమ కల స్వామి, నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే నేను ఈ యొక్క అవసాన దశలో ఓకే భగవంతుడి స్మరణ ఉంటే నేను ఆ వైకుంఠ ధామాన్ని చేరుకోగలుగుతాను అనొక రహస్యాన్ని ఓకే ఈ యొక్క అధ్యాయంలో మొదటగా మనం చూస్తాము. కృష్ణుడు ఈ యొక్క అధ్యాయం గురించి చాలా గొప్పగా చెప్పారనమాట అర్జునుడికి. సో ఈరోజు అధ్యాయం గురించి మనం చక్కగా విందాము. ఈ యొక్క అధ్యాయము ప్రశ్న ఉత్తరాలతోనే స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే భగవద్గీత మనం మొదటి నుంచి చూసామో చాలా ప్రశ్నలు అర్జునుడు అడిగారు. సో అలాగే ఈ అధ్యాయంలో అర్జునుడు 8 ప్రశ్నలు అడుగుతారు. అవి చదువుదామండి. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. కిం తద్ బ్రహ్మ అర్జునుడు పలికెను, ప్రశ్నించెను. ఓ ప్రభు, ఓ పురుషోత్తమ. సో చాలా మనకి కోయిన్సిడెన్స్ అన్నమాట. పురుషోత్తమ యొక్క మాసంలో, అధిక మాసంలో ఇక్కడ అర్జునుడు ఓకే పురుషోత్తమ అని సంబోధిస్తున్నారు. బ్రహ్మము అనగానేమి, ఆత్మ అంటే ఏంటి, కామ్య కర్మలు అంటే ఏంటి, కిం కర్మ, భౌతిక సృష్టి, అధిభూతం అంటే భౌతిక సృష్టి. తర్వాత ప్రోక్తం అధిదైవం అంటే దేవతలు అంటే ఎవరు, దయతో ఇది నాకు వివరించము అని చెప్పారు. అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభు ఎవ్వరు? యజ్ఞ ప్రభు అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును. భక్తియుత సేవ ఎందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు అడిగిన 8 ప్రశ్నలు, వీటన్నిటికీ మన దగ్గర సమాధానం ఉన్నాయా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బ్రహ్మము అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అన్నారు. ఓకే, మన వేదాంత శృతి మనం చదివినట్లయితే ఓకే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలవుతుందన్నమాట. అంటే నేను చాలాసార్లు ఇది చదవంగానే అనుకుంటాను, ఏతో స్టార్ట్ అయింది. మనము చిన్నప్పుడు ఆతో స్టార్ట్ చేస్తాం, ఓకే అమ్మ, అట్లా ఆవు ఇలాగా. ఇంగ్లీష్లో అయితే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఇట్లా చదువుతాము. అదే వేదాంత సూత్రాలు అంటే వేదాన్ని మనము అధ్యయనం చేసినప్పుడు ఏతో స్టార్ట్ అయింది ఏంటంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది చదవంగానే ముఖ్యంగా నేను మనుష్య జన్మలో ఉన్నాను అంటే అన్ని జీవరాశుల్లో ఈ యొక్క ప్రకృతి ఏంటి, భగవంతుడు ఎవరు, నేనెవరు అని విచక్షణ అనేది ఏమి ఉండదు. జంతువుకి ఉండదు తను ఎవరెవరు అని. కానీ ఇక్కడ అతాతో అంటే ఇప్పటి నుంచి నువ్వు మనుష్య జన్మ వచ్చింది, నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి. నీకు అంటే బ్రహ్మము గురించి తెలుసుకోవాలి. అది ఫస్ట్ ప్రశ్న. తర్వాత బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మ
అంటే ఈ శరీరం ఉంది, మనందరూ తెలుసు. మనం బతికినంత కాలము ఈ శరీరాన్ని చూస్తూనే ఆకర్షణీయంగా ఉంటాము. ఎప్పుడైతే ప్రభుపాదులు అంటారో తన తండ్రి శరీరము ఇంకా శవంగా ఉన్నప్పుడు, ఓ నా తండ్రి వెళ్ళిపోయాడు, లేకపోతే తన భార్య మా ఆయన వెళ్ళిపోయాడని ఇట్లా చాలా ఏడుస్తూ ఉంటారు. మీ తండ్రి ఇక్కడే ఉన్నారు కదా, పడుకొని ఉన్నారు కదా అంటే, లేదు 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 ఆయన చనిపోయారని చెప్తుంటారు. చనిపోయారు, ఎక్కడికి పోయారు అంటే ఇప్పుడు దాకా నువ్వు చూసింది శరీరంనే చూస్తున్నాము, మరి ఆ శరీరం ఇక్కడే ఉంది, మరి ఎవరు వెళ్ళిపోయారు అనే దాని గురించి మనకి జీవితంలో బతికున్నంత కాలము ఒక ఆలోచన రాలేదు. బతికున్నంత కాలము దీన్నే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారు అంటే, అర్జునుడు చాలా పరమ ఉత్తమ శిష్యుడు అనమాట. ఆయన అన్ని అంశాల గురించి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస చూపించారు ఇక్కడ. అధ్యాత్మ అంటే ఏంటి, కర్మ ప్రతి ఒక్కరు అడుగుతుంటారు. నేను చాలా కష్టపడుతున్నాను కానీ పెద్ద ఫలితం లేదు, ఎప్పుడు చూసినా టెన్షన్తోనే ఉంది, వచ్చేసింది, జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు, నేను ఇప్పటివరకు చేసిందంతా ఒక్క గంటలో చేసిపోతున్నారు. కంపెనీ వాళ్ళందరూ కూడా మాకు ఉంది, నువ్వు అవసరం లేదంటున్నారు. అంటే ఎప్పుడు మన అవసరం ఉన్నంత వరకే ఒక పని అన్నమాట. మన అవసరం లేదంటే మనల్ని బయటికి పంపించేస్తారు. అంటే మనకి ఏమనిపిస్తుంది, నేను ఎంతో కష్టపడ్డాను, కర్మ అది యాక్టివిటీస్, దాని నుంచి నేను ఒక లాభం ఆశిస్తాను, లాభాపేక్ష ఉంటుంది, ఫలాపేక్ష ఉంటుంది. మరి ఆ ఫలాపేక్ష అనేది ఎవరి ఆధీనంలో ఉంది? ఇక్కడ చూడండి, బాస్ చేతిలో ఉందా, లేదా నేను కష్టపడుతున్నాను కాబట్టి క్రెడిట్ నా చేతిలో ఉందా? మరి ఇటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు ఏమని ఆలోచించాలి? కర్మ అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. అలాగే అధిభూత అంటే ప్రకృతి మనం చూస్తున్నాము. ఈ ప్రకృతి అనంతమైనది. మరి 14 చతుర్భువనాల లోకాలు ఉన్నాయి. మరి ఏంటి ఈ ప్రకృతి? సూర్యచంద్రులు ఉన్నారు, నక్షత్రాలు మనం అన్నీ చూస్తున్నాము. చూసి కూడా వాటి గురించి మనకి ఎటువంటి బాధ లేదు, అదే మనకు అవసరం లేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్ మనకి. అదే కొంతమంది సైంటిస్టులు నాకు చాలా జిజ్ఞాస ఎక్కువ ఉంది, నేను ఎలాగైనా సరే అంటారు మూన్ మిషన్కి చేస్తాను, లేక నాసా వాళ్ళు కానీ ఇస్రో వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. అంటే అసలు మూన్ మీద ఏమున్నారు, ఎవరున్నారు, ఇలాగా కొంతమంది దాన్ని ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఫిలాసఫీ ద్వారా చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ భూమి మీదే ఒక రీసెర్చ్ చేసి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రకృతి గురించి. కానీ భగవంతుడు ఈ సృష్టిని నిర్మించారు, సృష్టికర్త, మరి ఆయనే చెప్తున్నారు ఈ సృష్టి గురించి అని మన ఒక ఆలోచన ఏర్పడాలి. అది ఇక్కడ అధిభూత. తర్వాత అధిదైవ అంటే యొక్క సృష్టిని నడిపిస్తున్నది దేవతా సమూహాలు ఉన్నారు, 3 కోటి దేవతలు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు అనేది ప్రశ్న ఆయనకి. అది యజ్ఞము. ప్రతి ఒక్కరూ మనము ఇంటిలో ఏదో ఒక యజ్ఞం చేస్తుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఒక ఫలం పెడతారు, పాలు పెడతారు, పండ్లు పాలు ఇట్లాగా, ఇది యజ్ఞం కింద అనమాట. కొంతమంది తినేటప్పుడు కొంచెం తినేది ముందుగా చీమలు కానీ లేకపోతే దేవుడికానో పితృదేవతలకానో వేస్తుంటారు. ఇలాగ పంచయజ్ఞాలు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో జీవహింస అనేది ఉంటుందన్నమాట, ప్రకృతి ధర్మం. జీవో జీవస్య జీవనం అన్నారన్నమాట. అంటే ఒక జీవి బతకాలంటే ఇంకొక జీవి మీద ఆధారపడాలి. ఇప్పుడు నేను ఆకలేస్తుంది, మనం ఏం చేస్తామండి, వెళ్ళి ఒక తోటకూర, పాలకూర, ఆ చెట్టుని మనం తినాల్సిందే, లేదా చెట్టు మీద పండుని తినాల్సిందే, లేదా కూరగాయలు తినాల్సిందే. ఓకే, అంటే ఏదో ఒక జీవి పైన మనం ఆధారపడినట్టే. అలాగే ఒక కొన్ని జీవరాశులు, సింహం ఉంది, లేడీ చంపుతుంది. ఇలాగా ఒక జీవి ఇంకొక జీవిని చంపాల్సిందే. దీని గురించి శాస్త్రంలో పద్మపురాణంలో చాలా చెప్పారు, భాగవతంలో కూడా చాలా చాలా విపులంగా చెప్పారన్నమాట. అంటే 2 కాళ్ళ మీద ఉండేది, 4 కాళ్ళ మీద ఉండేది, 4 కాళ్ళ మీద 2 అంటే మనకి మనం చూసినట్లయితే గుర్రము, ఒంటె, తర్వాత ఆవు, వీటన్నిటికీ గిట్టెలు అంటారు. ఆ గిట్టెలకి మనకి ఎట్లయితే ఒక పాదం ఉంటే పాదానికి 5 వేర్లు ఉంటాయి మనకి. మరి కొన్ని జీవులకి 2 రకాలు ఉంటాయి. అంటే దాన్ని బట్టి కూడా ఏది ఉత్తమమైనది, ఏ జీవి వేరే జీవి మీద ఆధారపడగలదు. ఓకే, ఇలాంటివన్నీ మనకి శాస్త్రంలో చెప్తుంది.
అంటే జీవో జీవస్య జీవనం అని మనం అర్థం చేసుకుంటే మన ప్రతి దినము జీవహింస చేయకుండా మనం బతకటం లేదు. ఎలాగండి, మనం ఇల్లు ఊడుస్తున్నాము, గ్రైండర్ వేస్తున్నాము, నిప్పు పెడుతున్నాము, అంటే మంట పెట్టి మనం వండుతాము. ఓకే, సో ఇట్లాంటివి చాలా విషయాల్లో మనం ఈవెన్ నీరు తాగేటప్పుడు కూడా చెప్తున్నారు ఆ జీవులు మనకి హింస చిన్న చిన్న కనబడవు మనకి. మరి వీటన్నిటినీ పాపాలని మనం మూట కట్టుకుంటున్నాము. మరి దాని ప్రాయశ్చితంగా ఏంటి? అందుకే శాస్త్రంలో ఎట్లాగైతే మనం గవర్నమెంట్ మనకి రైట్స్ ఇచ్చిందో అలాగే డ్యూటీస్ కూడా ఇచ్చారన్నమాట. ఇంకే నువ్వు ఇది అనుభవించవచ్చు, కానీ నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టడం అంటే ఏంటంటే దేవతలు యొక్క యొక్క ఈ సృష్టిని నడిపిస్తున్నారు లోక పాలకులు. సో వాళ్ళని మనము సంతుష్టపరచాలి. దానికి యజ్ఞ యాగాదులు, అందుకే మనకి చాలా యజ్ఞాలు నడుస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు ఆ యజ్ఞపతి ఎవరు? మరి యజ్ఞాలన్నింటినీ ఎవరు తీసుకుంటారు? మనము తిరుమల స్థల పురాణం చూసినట్లయితే నారదుల వారు ఒకసారి వచ్చి అందరు ఋషులు యజ్ఞం చేస్తుంటే, అయ్యా మీరు యజ్ఞం చేస్తున్నారు, మరి యజ్ఞం ఎవరికి ఇస్తున్నారు మీరు? బ్రహ్మకా, శివుడికా, లేకపోతే విష్ణువుకా? ఈ త్రిమూర్తులలో ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు మరి అంటే వాళ్ళందరికీ చాలా సందిగ్ధంలో పడతారు, మీకు తెలుసు కదా. సో అప్పుడు భృగు మహర్షి అందరి తరఫున నేను వెళ్ళి అందరినీ టెస్ట్ చేస్తాను, నేను పరీక్ష పెడతాను. సో ఆ పరీక్షలో చివరికి ఆయన అర్థమైంది ఏంటంటే, సో విష్ణువు సత్వగుణ సంపన్నుడు, ఆయనే పురుషోత్తముడు, ఆయనే యజ్ఞాలకు అధిపతి అని చెప్పేసి ఆయన సంశయం లేకుండా ఆయన చెప్తారన్నమాట అందరికీ. సో ఇట్లాగా మనకి ఇక్కడ ప్రశ్న అనమాట, అది యజ్ఞ. ఈ అది యజ్ఞ అంటే పరమాత్ముడు అనే లెక్క. అంటే మనకి చేసే ప్రతి పని కూడా యజ్ఞం లాంటిది. అంటే తపస్సుతో కూడుకున్నది. ఏదైనా సాధించాలన్నా సరే మరి ఆ తపస్సుతో కూడుకున్న ఒక కర్మని, ఓకే, దానికి ఫలితం ఎవరిస్తున్నారు? మనకి పరమాత్మ ఇస్తారు మనకి. అంటే పరమాత్మ మనలో ఎక్కడ ఉన్నారు అనేది 7వ ప్రశ్న. వేర్ డస్ అంటే ఆ యది యజ్ఞ పరమాత్ముడు ఎక్కడ ఉన్నారు? మరి ఓ కృష్ణ, ఈ భక్తి మార్గంలో ఉన్నవారు, నీ గురించి తెలుసుకున్నవారు మరి అంత్యకాలంలో నిన్నెట్లా చేరుకుంటారు? అది ఇక్కడ ముఖ్యమైనది. అంటే ఈ 8 ప్రశ్నలు చూస్తే మొత్తం ఈ సృష్టిని అర్థం చేసుకున్నట్టండి. చూడండి, అందుకే 7వ అధ్యాయంలో నేను చెప్తున్న ఈ యోగ శాస్త్రాన్ని ఓ అర్జున నువ్వు తెలుసుకోగలిగితే ఇక ఏ తెలుసుకోవాల్సిన జ్ఞానము ఉండదు అని చెప్పారు. ఓకే, జ్ఞానం అవశిష్యతే అన్నారు. అంటే ఇంకేం లేదు. ఓకే, అవశేషం అంటే ఏదో మిగిలింది, ఇంకా నా అవశిష్యతే అంటే ఇంకేం మిగిలి లేదనమాట. సో అంతటి ప్రాముఖ్యతమైన భగవద్గీత శాస్త్రాన్ని మనం చదువుకుంటున్నాం అనమాట. సో మీరందరూ తప్పకుండా ప్రతిరోజు భగవద్గీతని అధ్యయనం చేయటము, 1-2 శ్లోకాలని ఈ యొక్క పురుషోత్తమ మాసంలో మీరు కాస్త భగవత్ ప్రీతిగా మనం చెప్పిన 4 అంశాలు అంటే మినిమం ఒక మాల జపం చేయటం అన్నమాట, దేవుడికి నివేదన చేయటము. ఓకే, తర్వాత దాన ధర్మాలు, గోవుకి మనము కొంచెం ఫీడింగ్ చేయాలన్నమాట. ఓకే, మన గోశాలకి వెళ్ళొచ్చు, కొన్ని సెంటర్స్లో గోశాల ఉంది అనమాట. సో గోసేవ చేసుకోవాలి, ఇలాంటివి బ్రాహ్మణుల సేవ చేసుకోవాలి, వైష్ణవుల సేవ, ఇలాంటివి మనము ఎప్పుడైతే మనం చేస్తామో మనలో ఏమవుతుందంటే పరిపూర్ణత అంటే శుద్ధి ఏర్పడుతుందన్నమాట. ఆత్మ అంటే దేహశుద్ధి, మనశ్శుద్ధి ఏర్పడుతుందన్నమాట. ఆ శుద్ధి ఏర్పడినప్పుడే మన మనస్సు భగవంతుడి మీద చింతన ఏర్పడుతుంది. ఓకే, సో దీంట్లో ఒక మంచి శ్లోకం చెప్పుకుందామండి. శ్రీపాద శంకరాచార్యులు వారు ఉన్నారు, బాలస్తావాద్ క్రీడా ఆసక్త అన్నారు. అంటే చిన్న వయసులో ఉన్నారు, అంటే బాల్యంలో క్రీడ అంటే ఆడుకోవడమే వాళ్ళకి ఆసక్తి అనమాట. వాళ్ళకి చదువుకోమంటే వాళ్ళకు ఉండదు, నేను ఎప్పుడు ఆడుకుంటానంటారు పిల్లలు. తరుణస్తావా తరుణి ఆసక్త, ఒక యవ్వన దశలో తరుణి అంటే ఒక అమ్మాయి లేదా అబ్బాయి. ఓకే, తరుణ అంటే అబ్బాయి, తరుణి అంటే అమ్మాయి. ఓకే, ఒక అమ్మాయికి ఆసక్తి ఉంటుంది ఆ వయసులో. అది వృద్ధస్తావాద్ చింత ఆసక్త, ఈ వృద్ధాప్యంలో చింత, నాకు ఈరోజు అంటారు ఆర్థరైటిస్ వచ్చింది, దానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, షుగర్ వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, నాకు బీపీ ఎక్కువైంది, వాటికి ఇట్లా ప్రతి విషయంలో కూడా వాళ్ళు వృద్ధులు ఇంకేమీ ఆలోచించారన్నమాట, ఒక చింత అనమాట. లేకపోతే తన పిల్లవారు ఎక్కడికి అమెరికాకి వెళ్ళిపోయినారు, నాతో మాట్లాడేవారు కరువయ్యారు. ఓకే, మా పిల్లలు మా మనవరాలతో ఉండాలనుకుంటున్నాను, ఎప్పుడు చూసి ఏదో చింతలో ఉంటారన్నమాట.
వృద్ధాప్యంలో నేను చాలా ఎక్స్పీరియన్స్ రీసెంట్గా కూడా. సో ప్రతి ఒక్కరూ పిల్లప్పుడు చిన్నప్పుడేమో మా అబ్బాయి అమెరికాకు వెళ్ళాడు గొప్పగా చెప్పిన వారు ఇప్పుడు వాళ్ళు బాధపడటం చూస్తున్నాను నేను. అంటే వాళ్ళు వెనక్కి రావట్లేదు, నేను నా మనవలతో ఉండలేకపోతున్నాను, నా ఎంత ఎంత టైం ఉందో నాకు తెలియదు, నేను ఒక చింత అనేది ఏర్పడుతుంది. ఓకే, చివరగా పరబ్రహ్మని కోపిన శక్త, అంటే పరబ్రహ్మము గురించి ఎవరికి ఆసక్తి లేదు, నా శక్త ఎవరికి జిజ్ఞాస లేదనమాట. సో ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకుంటున్న అంశాలన్నమాట. ఓకే, భగవంతుడి గురించి. 3వ శ్లోకంలో శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావో భవకరో విసర్గ కర్మ సంగీత. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును గుణాతీతమైనట్టి జీవుడే బ్రహ్మము. ఈ యొక్క అధ్యాయంలో అంటే కొంచెం శ్లోకాల కంటే మినిమం అనువాదం గురించి బాగా చెప్పుకుందాము. నాశరహితము, మనం చూస్తున్న ప్రకృతిలో 6 వికారాలు అన్నమాట. అంటే పుట్టుకతో నుంచి మరణం వరకు, అంటే పుట్టుక కొంచెం వృద్ధి చెందడము, తర్వాత రీప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత చక్కగా ఒక యవన మిడిల్ ఏజ్, తర్వాత ఏమవుతుందంటే గ్విండ్లింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. పళ్ళు ఊడిపోవటము, కళ్ళు కనబడిపోవడం, జుట్టు రాలిపోవడం, రింకిల్స్, ఇవన్నీ ఏర్పడి చివరికి మరణము. ఇది మన వికారాలు అన్నమాట. కానీ ఇక్కడ ఏమంటారు, నాశరహితము అని చెప్తున్నాం. మన 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు దీని గురించి చాలా గట్టిగా మనకి ప్రస్తావించారు. ఎందుకంటే చాలా శ్లోకాలు చెప్పారు ఆత్మతత్వం గురించి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మం అంటే ఏంటంటే నాశరహితమైనది, గుణ అతీతమైనట్టి, అంటే ప్రకృతి గుణాలకు అతీతమైనది ఆ జీవుడు ఎవరు, బ్రహ్మము. అతని నిత్య స్వభావము అంటే సచ్చిదానంద స్వరూపము, అది ఆధ్యాత్మము. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఎప్పుడు చూడండి, తెల్ల జుట్టు వస్తే వెంటనే కలర్ వేసుకోవాలి, పళ్ళు ఊడిపోతే పళ్ళు సెట్ పెట్టుకోవాలి, కళ్ళు కనబడిపోతే కళ్ళజోడు పెట్టుకోవాలి. ఓకే, ఈవెన్ రింకిల్స్ వస్తే అంటారు యాంటీ ఏజింగ్ క్రీమ్స్. ఇవి అంటే ప్రతి విషయంలో మన వైఖరి ఎట్లా ఉందంటే, నేను ఎప్పుడు కూడా నిత్య నవ్వనవలాడుతూ అంటే నిత్య యవ్వనంగా ఉండాలనుకుంటాం అన్నమాట. ఓకే, శ్రీకృష్ణుడు భగవానుని నిత్య నవనవాయమాన అని చెప్పారన్నమాట. అది చెప్తున్నాను ఇందాక. అది కృష్ణుడి యొక్క తత్వము. ఆయన 16 సంవత్సరాలు దాటి తన వయసు ఉండదన్నమాట. కురుక్షేత్ర సంగ్రామంలో ఆయనకి 125 సంవత్సరాలు చెప్పారు ప్రభుపాదుల వారు. ఆయనకి గ్రాండ్ సన్స్ అంటే ఆయన కొడుకు ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు. ఓకే, అనిరుద్ధుడు మనవడు మనవరాలు ఉన్న టైంలోనే ఆయన ఎంత చాలా యుగల కిషోర అంటారు, అంటే రాధాకృష్ణుని యుగల స్వరూపాలు. అది మన యొక్క సేమ్ భగవత్ స్వరూపము, మన భగవతుడి అంశలము. సో మన స్వభావం కూడా నిత్యమైనది, సనాతనమైనది. అందుకే సనాతన ధర్మము అంటే మనము ఇప్పుడు జీవభూతంలో మనము ఈ వికారాలతో బాధపడుతున్నాము. కానీ ఎప్పుడైతే మనము సనాతనము, మన స్వభావము, ఆధ్యాత్మము అంటే సచ్చిత్ ఆనంద స్వరూపము అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఎప్పుడు కూడా చీకు చింత అనేది ఉండదు మనకి. అందుకే 18వ అధ్యాయంలో బ్రహ్మభూత ప్రసన్నాత్మ, ఎప్పుడైతే నువ్వు బ్రహ్మము స్థితిని పొందినప్పుడు మొదటగా మనకి కలిగే లక్షణం ఏంటంటే ప్రసన్న ఆత్మ. మనం ప్రసన్నులు అవుతాం అన్నమాట. ప్రసన్నత అంటే మనం ఈ యొక్క సృష్టిలో ఎటువంటి మనకి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మనకి ప్రతి విషయంలో ఒక శోకము, మోహము, భయము ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి మనకి. కానీ వాటికి మనము ఎటువంటి డిస్టర్బెన్స్ మనకు ఉండదన్నమాట. వాటికి అతీతంగా ఉంటాము. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఉన్నారు, ప్రాణుల భౌతిక దేహము ఉద్భవమునకు సంబంధించినవి కార్యమే కర్మము. అంటే ఇక్కడ చెప్తున్నారంటే కర్మ అంటే ఏంటంటే ఈ సంవత్సరంలో అంటే మనం తింటామండి, వచ్చే సంవత్సరానికి మనం ఏమవుతామండి, మన బాడీ పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చెప్తున్నాను మీకు. అంటే వాళ్ళు ఏమంటారు, నేను తినడం వల్లనే నా శరీరం మార్పు చెందింది. ఇది చిన్నప్పటి నుంచి మిడిల్ ఏజ్ అట్లాగా కదండి. సో దీనికి ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మనము చేస్తున్న ప్రతి పని కర్మము. ఓకే, ఆ కర్మం అనేది ఏం చెప్పారంటే ఒక అగ్రికల్చరల్ పొలంలో నాటిన విత్తనాలు లాంటివి అనమాట.
ఒక విత్తనం వేస్తే ఏమవుతుంది, చెట్టు వస్తుంది. అలాగే మనం చేసిన ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం బట్టి కర్మన దైవనేత్రేనా అన్నారు. అంటే దైవనేత్రం అంటే మనకి సర్వేలెన్స్ ఎలా ఉంటుందో అలాగే మనం చేసిన ప్రతి పనిని పరమాత్మ ఉపదృష్ట అన్నారు, చూస్తున్నారన్నమాట ఆయన. ఓకే, దాన్ని బట్టి మనకి వచ్చే జన్మలో దాని తగ్గట్టుగా శరీరం ఏర్పడుతుంది. అంటే మనం చేసిన కర్మలు బట్టి ప్రాణు యొక్క భౌతిక దేహం ఉద్భవం అని చెప్తున్నారు. అది ఇక్కడ కర్మను బట్టే మనకు దేహం ఏర్పడుతుంది. మంచి కర్మలు చేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు, చెడు కర్మలు చేస్తే నరకానికి వెళ్తాము. కానీ ఏ కర్మ చేసినా కూడా ఒక శరీరాన్ని మాత్రం మనం పొందుతాం అన్నమాట. ఇక్కడ దాని గురించి చెప్తున్నారు. అంటే ఈ కర్మని కామ్య కర్మము అని చెప్పబడను. ఎందుకంటే ఆ కర్మ చేసే ఒక ముఖ్య ఉద్దేశమే మనం అనుభవించడానికి. నేను ఆనందించాలి. నేను అంటే ఎవరు? శరీరము. ఎందుకంటే దానికి బ్రహ్మస్థితి లేదు కదా. నేను అహం బ్రహ్మాస్మి అనే ఒక జ్ఞానము లేదు కాబట్టి తను ఏమనుకుంటున్నాడు, తన మనస్సు దేన్ని ప్రేరేపిస్తుందో, బుద్ధిని దేని గురించి డైరెక్ట్ చేస్తుందో విచక్షణ, దాన్ని బట్టే తన యొక్క ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అంటే తన యొక్క కోరిక మేరకు భగవంతుడు ప్రకృతి అనుసంధానమై మనకి రకరకాల 84 లక్షల జీవరాశుల్లో మనకి ఏదో ఒక జన్మ ఉంటుందన్నమాట. ఏదో ఒక శరీరం మనకు వస్తుంది. దీని అంతటికీ కారణం ఏదండి? కర్మ. ఓకే, దీన్నే మనకి పూర్వులు కూడా చెప్తుంటారు, అరే ఈరోజు మనము ఈ కష్టాలన్నీ దైవికంగా వచ్చాయి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన ప్రారబ్ధం అంటారు. ఓకే, ప్రారబ్ధ కర్మం అంటారు. ప్రారబ్ధం అంటే మనం చేసిన ప్రతిదీ ఆ ఫలితాన్ని అన్నింటినీ అక్యూములేట్ చేస్తే బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్తో సహా వస్తుంది చూసారండి. ఓకే, మనకి దాని అంటారు మెచ్యూర్డ్ అంటారు చూసారా, మెచ్యూరిటీ టైం. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు ఆ ఫలితాన్ని బ్యాంకు వాళ్ళకి మనకి ఇస్తుంది అన్నమాట. మళ్ళీ సేమ్ ప్రకృతి కూడా ఓకే, నువ్వు చేసిన కర్మ యొక్క మెచ్యూరిటీ వడ్డీతో సహా ఇదిగో ఇప్పుడు నువ్వు తీసుకో. అది ఏమి కావచ్చు, ఒక దేవతా స్వరూపము. అంటే మన ఒక ఇంద్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అగ్ని, వాయువు, ఏ యొక్క వాళ్ళందరూ మనకి అడ్మినిస్ట్రేషన్లో ఎలాగైతే గవర్నమెంట్లో పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయో, ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఇట్లా డిఫరెంట్ పోస్టులు, అటువంటి మనకి అవకాశం లభించవచ్చు. లేదా మనం పాప కర్మాలు ఎక్కువ చేస్తే నరకానికి వెళ్ళొచ్చు, అధోగతి పాలవచ్చు. ఓకే, సో ఇట్లాగా మనకి దేహాన్ని పొందడానికి చేసే కార్యమే కర్మము అని ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూతమనబడెను. ఇందామని చెప్పినట్టుగా పరిణామం ఎప్పుడు కూడా పరిణామం చెందుతుంది, వికారాలు అన్నమాట. అది భౌతిక ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్న ఈ శరీరం కూడా ప్రకృతే. ఈ ప్రకృతితో ఏర్పడిన శరీరం కూడా అధిభూతము. సూర్యచంద్రుల వంటి సర్వ దేవతలను కూడి ఉండడి విశ్వరూపమే అది దైవతము అనబడును. అంటే ఈ యొక్క విశ్వరూప, మనము 10వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనం ఉంటుంది, 11వ అధ్యాయంలో. సో అక్కడ చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు మన విశేషంగా. సో ఇక్కడ జస్ట్ క్లుప్తంగా చెప్పాలంటే సర్వ దేవతలు ఓకే కూడి ఉండేటి ఆ విశ్వరూప యొక్క స్వరూపం ఏంటంటే అది దైవము. ఓకే, దేహదారుల హృదయంలో పరమాత్మ రూపమున నిలిచి ఉండడి దేవాది దేవుడనైనా నేనే అది యజ్ఞుడను, యజ్ఞ ప్రభువును అని చెప్పారన్నమాట. ఇప్పుడు మనం చాలా బ్రీఫ్గా బ్రహ్మము అంటే ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది సోల్. ఇంగ్లీష్లో సోల్ అంటారు, తెలుగులో ఆత్మ అంటారు. ఈ ఆత్మ అనే పదాన్ని మనసుతో చెప్పచ్చు, బుద్ధితో చెప్పచ్చు, ఈ దేహంతో చెప్తారు ఆత్మ. ఓకే, తర్వాత వచ్చి అధ్యాత్మ. అధ్యాత్మ అంటే దాని స్వభావం ఏంటి? ఆత్మ యొక్క స్వభావం ఏంటంటే నిత్య స్వరూపము అని చెప్పారు. ఇక్కడ మనం అర్థం సచ్చిత్ ఆనంద స్వరూపం అర్థం చేసుకోవాలి. కర్మ అంటే ఏంటి? ఈ శరీరాన్ని మనం ఉద్భవించడానికి ఓకే చేసే పని. ఓకే, అది కర్మ. అధిభూతము ఈ యొక్క ప్రకృతి. ఈ ప్రకృతిలో మనకి ఇప్పుడు చూసారండి, మనకి జైలుకి వెళ్తాము. ఓకే, ఆ జైలుకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ ఇస్తారు, కానీ జైల్లో కూడా ఒక పరిసరాలు ఉంటాయి. అది అధిభూతము. ఆ జైల్లో వచ్చిన డ్రెస్ వచ్చి మన యొక్క శరీరము. ఇది జైలు డ్రెస్ అనమాట మనకు అనుకోవాలి మనం. ఓకే, ఈ యొక్క బాహ్యమైన మనకు పొందిన యొక్క శరీరము ఓకే
మంది కాదు, మనం కాదు, ఆ శరీరం కూడా వదిలేస్తున్నాం మనము, మళ్ళీ ఇంకో శరీరాన్ని మనం పొందుతున్నాము. ఓకే, అది మనము అర్థం చేసుకోవాలి. అది కర్మ ద్వారా, ఈ ప్రకృతి ద్వారా జరుగుతుంది, అది అధిభూతము. ఓకే, ఈ యొక్క ప్రకృతి నడిపిస్తున్నది ఎవరు? ముక్కోటి దేవతలు, అది దైవము. మరి ఈ యొక్క ప్రకృతిలో మనం చేస్తున్న ప్రతి కర్మని ఎవరు దాన్ని స్వీకరిస్తారు? బెనిఫిషియరీ ఎవరు మనం చేసిన పనులకి? అది యజ్ఞ. ఎవరంటే అక్కడ పరమాత్ముడు. మరి ఆ పరమాత్మ ఎక్కడున్నారు? పరమాత్ముని ఓకే ఎలా మనము చేరుకోవచ్చు అనే అంశాల గురించి ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో. ఓకే, ఇక్కడ అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యత్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఓకే, సందేహం లేకుండా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. అంతకాలే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు తెలుగులో. ఇది అంతకాలమున. ఓకే, మామేవా, మాం అంటే నన్ను, ఏవా అంటే ఇంకొక ఆప్షన్ లేదన్నమాట. ఓకే, భగవంతుడే మాత్రమే కేవలం అని భావం అనమాట. స్మరన్ ముక్త్వా కలేవరం, స్మరిస్తూ. ఓకే, ముక్త్వా కలేవరం అంటే మనం ఈ యొక్క శరీరాన్ని విడిచినప్పుడు, దేహమును విడిచినప్పుడు యత్ ప్రయాతి సమద్భావం అన్నారు. మద్భావం భగవంతుడి యొక్క దివ్య భావమును, అంటే ఆయన సచ్చిదానంద స్వరూపము, అదే మన భావం అన్నమాట. దాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించున్నప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. ఇది భగవద్గీతలో ఒక్క శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పారు. భాగవతంలో ఈ యొక్క అంశం మీద ఒక పెద్ద కథ ఉందన్నమాట. మనకి చాలా బ్రీఫ్గా చెప్పాలి ఏంటంటే, వృషభదేవుడు విష్ణు యొక్క అంశ. ఆయన పుత్రుడు పేరు భరతుడు. ఆయన పేరు మీదనే మనకి భరత వర్షము అని పేరు వచ్చింది. ఓకే, ఇంతకుముందు ఈ యొక్క వర్షాన్ని ఇలావృత వర్షం అన్నారు, ప్రభుపాదులు కూడా చెప్తారన్నమాట. అంటే ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో, ఓకే, ఆయన పేరు చెప్తుంటారు మనకి ఆ లొకాలిటీని. ఇప్పుడు మనం ఒక పెద్ద ఊరికి వెళ్ళామనుకోండి, ఆ పెద్ద ఊరిని కూడా ఒక రాజకీయ నాయకుల పేర్ల మీద కూడా చెప్తుంటారు కదా కొంతమంది. సో అలాగే ఈ యొక్క సృష్టిలో రకరకాల ప్లానెట్స్ ఉన్నాయి, గ్రహాలు. ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క చాలా 7 ఖండాలు, ఓకే, సప్త ద్వీపాలు చాలా ఉన్నాయి. జంబూ ద్వీపం అని, ఈ జంబూ ద్వీపంలో భరత వర్షం అనే ఉంది. ఆ భరత వర్షం అనే పేరు ఎట్లా వచ్చిందంటే, భరత మహారాజు ఆయన గొప్ప మహాభాగవతోత్తముడు అనమాట. సో ఆయన గొప్పగా తపస్సు చేస్తాడు అన్నీ విడిచి. కానీ చివరి దశలో ఆయన జింక మీద అమితమైన వాత్సల్యం పొందుతాడనమాట. అమితమైన వాత్సల్యం. ఈ జింక తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది, నేనే తండ్రిని తల్లిని అయ్యి తను పోషించాలనుకుంటాడు అనమాట. ఇంత అన్నీ వదిలేశాడు, కానీ మాయాస్థితికి లోనై ఒక క్షణంలో. దానివల్ల ఆయన చనిపోయిన స్థితిలో జింక మీదనే తన మనసు లగ్నమయ్యి మత్స్య జన్మలో జింకగా ఆయన పుడతాడనమాట. రెండో జన్మలో, మొదటి జన్మ భరత మహారాజు, రెండో జన్మలో జింకగా. ఈ జింకగా పుట్టంగానే ఆయన జాతి స్మృతి అనేది ఉంది. అంటే ఆయన చాలా గొప్పగా సాధన చేశాడు కాబట్టి భగవంతుడు ఆయనకి పనిష్మెంట్ ఏంటంటే, జింక అంటే ప్రకృతి, ఓకే, లాస్ ఆఫ్ నేచర్, ఓకే, ప్రకృతి నియమాలు అనుసరించి ఆయనకి జింక శరీరం అయితే వచ్చింది. కానీ ఆయన పూర్వ స్మృతి, జాతి స్మృతి అనేది ఉంది. ఆయన చాలా చింతించాడు, అరే నేను ఎంత గొప్ప తప్పు చేశాను, నేను ఇన్ని సంవత్సరాలు నేను యోగాభ్యాసం చేసి చివర అవసాన దశలో ఈ యొక్క మమకారానికి లోనయ్యాను నేను. ఓకే, మమకారం ఉండొచ్చు, మమకారం ఎంతవరకు ఉండొచ్చు అంటే అందరూ భగవంతుడి యొక్క బిడ్డలే, వసుదైవ కుటుంబమే అని మనం అంటే బ్రాడ్ మైండెడ్ అనేది ఏర్పడితే, ఓకే, ఎలాగైతే ప్రభుపాదులు అంటారు, నేను అనుకోండి ఫస్ట్, తర్వాత పెళ్లి చేసుకోగానే నా భార్య, పిల్లలు పుట్టగానే నా పిల్లలు అంటే పెరుగుతున్నాం కదా. అంటే నేను ఒక్కడి నుంచి ఇద్దరు నుంచి 4, అంటే ఒక చిన్న ఫ్యామిలీ చెప్పుకోవాలంటే. తర్వాత మనము అనుకుంటే ఓకే, నా బంధువర్గము, మా కుల ప్రముఖులతో వేసుకుంటే కులము, లేకపోతే భారతదేశంలో ఉన్నాం అనుకుంటే నా నేషను, ఇలా నేను అనుకుంటే చాలా పెంచుకుంటున్నాం కదా. మరి దాన్ని అంతటి ఎందుకు ఆపేస్తున్నాం అంటారు.
అందరు ఆపకుండా ఇంకా 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 పైకిపోతే చివరికి అందరూ కూడా ఈ సృష్టి ఎక్కడి నుంచి జరిగింది? నారాయణుడి నుంచి జరిగింది. మరి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అందరూ కూడా వసుదైవ కుటుంబమే ఉన్నవారు అని ఎప్పుడైతే మన భావన ఏర్పడుతుందో అప్పుడు ఉన్న మమకారం కరెక్ట్. లేదనుకోండి ఆ బుద్ధి మందగించి ఉన్న మమకారంతో ఇక్కడ ఆయనకి జింక శరీరం అయితే వచ్చింది. ఓకే, అంటే భగవంతుడు అందరికీ పోషణ ఇస్తున్నారు, నేనెవరిని అని ఆయన 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 మనస్సు రాలేదన్నమాట. అక్కడ ప్రాబ్లం అనమాట. అందుకని ఆ జింక శరీరంలో ఆయన చాలా పశ్చాత్తాపం పొంది ఇంకా ఆయన జింకలాగా ప్రవర్తన లేదనమాట. ఎప్పుడు చూసినా ఒక ఋషి యొక్క ఆశ్రమాల దగ్గర ఉండి వాళ్ళు చేస్తున్న మంత్రోచ్చారణ హరికథ వింటూ ఆయన తన శరీరాన్ని వదిలేస్తాడు తొందరగా. ఓకే, జింక శరీరాన్ని వదిలేశాక 3వ జన్మలో ఆయన జడ భర్తగా ఆయన జన్మ తీసుకుంటారు అన్నమాట. జడ ఎందుకని చెప్పారంటే ఆయన ఒక్క తప్పు కూడా చేయకూడదు అనుకున్నారు. ఇంకా నేను ఎవరితో అనవసరంగా మాట్లాడను, అనవసరమైన వాటికి నేను లోను కాకును. ఓకే, చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చేయించాలి, తన బిడ్డ గొప్పగా వ్యక్తి కావాలంటే ఈయన ఏమీ రానట్టుగా బిహేవ్ చేస్తాడనమాట. అంటే మన పిల్లలు అంటారు మెచ్యూరిటీ లేదంటారు సరే, అక్కడ మెచ్యూరిటీ లేదు అన్నట్టుగా ప్రవర్తన ఉంటుంది. జడ భరత అని పేరు. ఆ యొక్క జన్మలో ఆయన సంపూర్ణ యోగ సాధన పొందుతారన్నమాట. భగవంతుని ఒక ప్రేమను పొందుతారన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును అనేది మనకి చెప్తున్నారన్నమాట. అలాగే అంతకాలేచ్య యొక్క శ్లోకం చెప్పినప్పుడు అజామిలుడు మన కార్తీక పురాణాల్లో మనం చదువుతూ ఉంటాము. అజామిలుడు చివరి దశలో తన బిడ్డ పేరు నారాయణ పెట్టారు. ఆయన 10వ అంటే 10th చైల్డ్ అనమాట. అంటే అంత వృద్ధాప్యంలో కూడా ఆయన చిన్న పిల్లవాడు ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. ఆయన ఎప్పుడు చూసినా గృహమేదిగా అని ఉంటాడు అనమాట. అప్పుడు ఆయన నారాయణ 4 అక్షరాలు ఎంత ఆర్తితో పిలుస్తాడు తన బిడ్డను ఉద్దేశించి. వెంటనే నా స్మరణ వస్తుంది, అరే నేను చిన్నప్పుడు ఎంత భగవద్భక్తిని చేశాను, కానీ ఆయన విస్మరించాను. ఈరోజు నేను చాలా శోకము మోహము భయంలో ఉన్నాను అని తను గుర్తిస్తూ తన స్వామిని తలుపు అనేది ఏర్పడుతుంది. వెంటనే విష్ణుదూతలు వస్తారు అన్నమాట. ఆయన్ని వెంటనే యమదూతల బారి నుంచి రక్షించి ఇంకా ఆయన మరో యొక్క అవకాశం ఇస్తారన్నమాట, సెకండ్ ఛాన్స్. అప్పుడు ఆయన తను చేసిన తప్పుని మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ హరిద్వార వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క తదేకాగ్రత అంటే ఇంకా ఏకాగ్రత ఎటువంటి మరలించకుండా భగవన్నామ స్మరణ చేస్తూ మళ్ళీ చివరి దశలో విష్ణుదూతలు ఎవరైతే వచ్చి కాపాడారో వాళ్ళే వస్తారు. వాళ్ళు చూడంగానే వెంటనే నమస్కారం సాష్టాంగం పడి వాళ్ళని కీర్తిస్తూ ఆయన వైకుంఠానికి వెళ్తారు అనమాట. సో ఇలా భగవత్ ప్రాప్తి. ఇక్కడ 7వ శ్లోకంలో అందుచే ఓ అర్జున సర్వకాలముల ఎందును నీవు నన్నే శ్రీకృష్ణుని స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము అనుసరించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందే స్థిరముగా నిలుచుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. ఇక్కడ చూడండి, తస్మాత్ సర్వేషు కాలేషు అంటే అన్ని సమయంలో, సర్వవేళ సర్వకాల సర్వవస్థ అంటారు చూడండి అలాగా. ఓకే, మరి ఇక్కడ ఏం చెప్తున్నారు, మాం అనుస్మర యుద్ధచ అంటే ఎప్పుడు కృష్ణుని స్మరిస్తూనే యుద్ధం చేయమని చెప్తున్నారు. అరే నేను బాణం పట్టుకున్నాను, అక్కడ వస్తున్నారు, నేను బాణము విడిచే టైంకి ఇంకొకరు ఎవరో వస్తారు. అంటే నేను అన్ని దిక్కులని చాలా జాగ్రత్తతో పరిశీలనగా నేను యుద్ధం చేయాలి కదా. మనం ఆలోచించండి, మనం ఏదైనా చేయాలంటే ఏదైనా పని చేయాలంటే ఒక ఏకాగ్రత చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్లో మైండ్ ఎక్కువ మనం ఉపయోగిస్తుంటాము. మరి భగవంతుని ఎట్లా స్మరించాలి మీరు ఆలోచించండి. మనము ఏ పని చేసినా కూడా మనస్సు బుద్ధి ఎట్లా ఆలోచిస్తుందో మనం మానిటర్ చేయాలన్నమాట. ఆ మనస్సు ఏం ఆలోచిస్తుంటే నేను చేస్తున్నాను, ఇది నా బాస్కి నచ్చేలాగా ఉండాలి, నేను దీని మీద క్రెడిట్ మొత్తం నాకే రావాలి, దీనివల్ల నా శాలరీ ప్యాకేజ్ ప్రమోషన్ రావాలి. మన మైండ్లో ఒక చిన్న పనికి ఎంతో ఆలోచన పోతూ ఉంటుంది అన్నమాట. ప్రభుపాదుల వారు మంచి కథ చెప్పారు, మన ఈ మధ్య వింటున్నాను అనమాట. కొండలు చేసే అతను ఒక కొండ చేస్తున్నాడు అనమాట. తను రోజు కొండలు చేస్తూ ఉన్నాడు. ఒక కొండ 2 కొండలు అట్లా చాలా కొండలు చేశాడు.
ఆయన కుండ చేస్తూ చేస్తూ కాసేపు ఏదో డ్రీమ్ అనమాట, స్వప్నం లాగా వచ్చింది. ఏంటంటే నేను చాలా కుండలు చేశాను, ఈ కుండలన్నిటినీ అమ్మి నేను గొప్ప లక్షాధికారి పెద్ద మేడ కట్టుకొని నాకు గోసంపద అన్ని బంగారము బండ్లు అన్నీ ఉంటుంది సరే, ధన కనక వస్తు వాహనాలు అన్నీ ఏర్పరచుకుంటాను అని ఒక స్వప్న స్థితిలో ఉంటాడనమాట. ప్రభుపాదులు వారు అంటారు. ఆ టైంలో తన భార్య వచ్చి తను తిడుతూ ఏదో చేస్తుంది అన్నమాట. ఇతను వెంటనే కోపం వచ్చి ఆ కుండలు చేస్తే కర్ర ఉంటుంది కదండి, ఆ కర్ర తీసుకొని ఓకే ఏ అని చెప్పేసి తన భార్యని ఏదో చేయాలనుకుంటాడు. వెంటనే ఏం జరిగింది అక్కడ, నిజమైన స్థితిలో అక్కడ ఉన్న చేసిన కుండలు చాలా కుండలు చేశారు కానీ ఆ కుండ మీద తగిలింది, మొత్తం కుండలను పగిలిపోయింది. అంటే మనం చేస్తున్న పని, ప్రతి పనిలో కామ్యం అనేది ఏర్పడుతుంది, కామ్య కర్మము. దాన్ని నుంచి బయటపడాలంటే మన గురించి మనం అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని, బ్రహ్మస్థితి అంటే అహం బ్రహ్మాస్మి, ఆ స్థితిని పొందాలంటే మనం కూర్చొని నేను ఆత్మను అనుకుంటే రాదు. లేదా నేను హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుకుంటే వస్తుంది. కానీ అన్ని సమయాల్లో నేను జపం చేయడం కుదరదు. మనం గమనించండి, మనం సాధన చేయాలంటే మనం అన్ని సమయాల్లో మనం చేయలేము. ఓకే, అందుకే ఆచార్యులు చెప్పారంటే అంటే ఒక క్రమ పద్ధతిని, అంటే సాధన అన్నారు. అంటే సాధన అంటే ఒకే కాలంన ప్రతిరోజు ఒకే టైంలో ఒకే ప్లేస్లో అట్లా కూర్చొని మనం చేసే ఒక పనిని అనమాట. అది మనం చదవడం కానీ భగవద్గీతని, లేదా ధ్యానంలో అంటే హరినామస్మరణ జపం చేయడం కానీ, అంటే లేదా ఒక విగ్రహ ఆరాధన, అంటే ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకోవచ్చు, లేదా పూజా విధానం పెట్టుకొని చేస్తున్న మనసు లగ్నం చేయడం అన్నమాట. దాని గురించి మనం బాగా మనకి సాధన చేస్తూ ఉంటే అప్పుడు మనలో ఉన్న చెడు ఆలోచనలు పోయి, ఓకే అంటే మెటీరియల్ డిజైర్స్, భౌతికమైన కోరికలు పోయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది, మెల్లగా ఏర్పడతాయి అన్నమాట అవి. అప్పుడు ఆధ్యాత్మిక చింతనలో నేను చేస్తున్నాను ఈరోజు ఈ పని ఇంత తొందరగా అయింది అంటే భగవంతుడు పరమాత్మగా నాకు ఇచ్చిన బుద్ధి వల్ల. అంటే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తాము, భగవంతుడికి ఇస్తాము. మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనస్సు కోరుకున్న ప్రతిదీ కూడా నేను దీనివల్ల ఇది చేయగలుగుతాను, ఇది వెంటనే అయిపోతుంది, నేను దాన్ని బట్టి టైం నాకు సేవ్ అయిపోయింది, నేను ఏదో ఒక మంచి పని చేయొచ్చు. ఓకే, నా బుద్ధి ఏం చెప్తుందండి, ఇది చేసిన దానికంతా కూడా క్రెడిట్ ఎవరంటే భగవంతుడే. ఒక ఫలితం ఎవరిలో వచ్చిందంటే భగవంతుడే. నా బాస్ కాదు, నేను కాదు, నా హార్డ్ వర్క్ కాదు. ఇలా ప్రతి విషయంలో మన మనస్సు లగ్నమైనప్పుడు, బుద్ధి లగ్నమైనప్పుడు ఆ కర్మము ఆధ్యాత్మిక భావనతో ఓకే స్పిరిచువలైజ్ అయిపోతుంది అనమాట, స్పిరిచువలైజ్ అయిపోతుంది. సో దీనికి మనం అర్జునుడికి మనం అర్థం చేసుకోవాలంటే, అర్జునుడు అన్ని అస్త్రాలు పొందాడు, అన్ని అస్త్రాలు ఆయన దగ్గర, పాశుపతాస్త్రం కూడా ఉంది. కానీ అశ్వత్థామ బ్రహ్మశిరాస్త్రం వేయంగానే అర్జునుడికి బ్రహ్మశిరాస్త్రము ఫస్ట్ ఇచ్చారన్నమాట ద్రోణాచార్యుడు. అది చూసి అసూయతో నా అన్న నువ్వు నీ యొక్క శిష్యుడికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు మరాయిస్తాడనమాట. ఇంకా తన తండ్రి ద్రోణాచార్యుడు వాత్సల్యం మీద సరే నీకు అంత అర్హత లేదు అయినా కూడా నీకు ఇస్తాడనమాట. అది తేటతెల్లమైంది. అంటే ఆ టైంలో ఆయన కష్టంలో ఉన్నాడు, దాన్ని కాపాడుకోవడానికి చేయకూడని పని అనమాట. ఓకే, ఆ బ్రహ్మశిరాస్త్రం, ఎందుకంటే జగత్తు చాలా ప్రళయం వస్తుంది. అర్జునుడికి తెలుసు తను ఎట్లా నేను ఉపసంహరించగలను. కానీ వెంటనే ఆయన ఏం చేశాడు, ఓ దేవ జగత్పతే మహాయోగి నన్ను కీర్తిస్తూ, కృష్ణ నన్ను కాపాడు, నన్ను ఏం చేయాలో నాకు కర్తవ్యాన్ని నాకు బోధించు అని కృష్ణుని శరణు పొందుతాడనమాట. అంటే తన శక్తి యుక్తుల మీద ఆధారపడలేదు, ఎలాగైతే దుర్యోధన ఆధారపడ్డాడు. సో ఇది భావన అనేది మనము పొందడానికి భగవంతుడి యొక్క కీర్తిని తెలుసుకోవాలి. ఓకే, అది ఒక భగవద్గీత అంశం. అందుకే భగవద్గీత చదవడం వల్ల మనకేమవుతుందంటే ఆర్ట్ ఆఫ్ వర్క్, కర్మ కౌశలం ఏర్పడుతుంది. ఈ కౌశలం అనేది ఏంటంటే మన మీద ఆధారపడి మన మనస్సు, మన బుద్ధి వికలమై ఓకే పక్కద పెడదారి పడుతుంది. కానీ కరెక్ట్ దారి ఏంటంటే భగవంతుడి మీద మనం అకుంఠిత దీక్ష. ఎట్లా ఆయనే అని చేస్తున్నాడు, ఈ ప్రకృతి నడుస్తుంది ఆయనే, మన పుట్టుకతో మనము గొప్పవాళ్ళం కాదు. ఓకే, మరి అన్నీ ఎవరి నుంచి ఏర్పడినాయండి మనకి? ప్రభుపాదుల వారు చాలా మంచి పని చెప్తారు. చాలామంది ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి
ఆలోచిస్తూ తన మనస్సుని తన బుద్ధిని వాడుతున్నారు మొత్తం. ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బుద్ధినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మరి ప్రభుపాదుల వారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక అమ్మాయి పెళ్ళి కాగానే తన స్తనంలో పాలుండవు, తన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తన స్తనంలో పాలుండవు, అంటే దశలో చెప్తున్నామండి. తర్వాత తను ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ డేట్ నుంచే తన స్తనంలో పాలు ఉద్భవం వస్తుంది అన్నమాట. మరి పిల్లవాడు పుట్టంగానే ఆ పిల్లవాడికి ఫుడ్ కావాలి కదా, ప్రకృతిలో ఎక్కడ వస్తుందండి? మనం అది ఉంటారు హార్లిక్, ఫారెక్స్ అవన్నీ మనం పెట్టడానికి లేదు పిల్లలకి. తల్లి పాలే మనకి శ్రేష్టం. మరి భగవంతుడు ఆ పిల్లవాడికి పోషణకి తన తల్లిలో పాలు ఏర్పరిచారు. అది కొన్ని రోజుల ముందు కూడా ఉండదు, డెలివరీకి ముందు. ఇది ప్రభుపాదులు చాలా గంటాపరంగా చెప్తూ ఎవరికి ఏంటి, వెస్టర్నర్స్కి ఆఫ్రికాలో ఎన్నో పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి, వాటికి 40 pounds ఫుడ్ కావాలి, ఒక టైంలో తింటాయి అవి. వాటిని అన్నింటిని ఎవరు అంటే ఏనుగుకు కావాల్సిన ఫుడ్, చీమకు కావాల్సిన ఫుడ్ని భగవంతుడు అందిస్తున్నారు. మనమేమో మన చింత అంతా కూడా రేపేంటి అని చింతలో పోయి మన మనోబుద్ధుల్ని స్థిరముగా ఉంచట్లేదు మనం. అదే మనం ఎప్పుడైతే భగవంతుడి మీద అకుంఠిత విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మన మనోబుద్ధుల్ని స్థిరముగా భగవంతుడి మీద నిలిపి నిస్సందేహముగా భగవంతుని మనం చేరవచ్చు. ఎందుకంటే అంతకాలంలో కష్టం వస్తుంది కదండి. అంత్యకాలంలో ఎట్లాంటి కష్టం అని చెప్పారండి, మన కులశేఖర ఆళ్వారు చెప్పారు. ఓకే, మన కఫ పిత్త వాతాల వల్ల తన గొంతు మూగబోతుంది, అంటే పట్టేస్తుంది. మనం చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు. మా నాయనమ్మ కరెక్ట్ చూశానండి నేను, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను. ఆమె పడుకొని అట్లాగే ఉంది చాలా టైము. వాళ్ళ అమ్మాయి వచ్చారు, మా నాన్నగారు కూడా వాళ్ళ అబ్బాయి ఇట్లా అందరూ వచ్చారు. ఆమె ఏదో చూస్తుంది, అంటే మాట్లాడుతున్న ట్రై చేస్తుందా అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు నేను కనెక్ట్ అవ్వలేదు అదేంటండి, బట్ ఆమె ఇంకా ఏం చేయలేకపోయిన పరిస్థితిలో ఉంది. అట్లా అంటే కోమా స్టేజ్ కాదు, మళ్ళీ ప్లస్ మాట్లాడే స్థితి కాదు. మరి ఏమైందో తెలియదు, మాట్లాడట్లేదు, ఉలుకు పలుకు లేకుండా అంటారు చూసారని అట్లా ఉందన్నమాట. అదే సేమ్ కులశేఖర ఆళ్వారు చెప్పారు. మరి అటువంటి టైంలో ఓ కృష్ణ నిన్నెట్లా స్మరించేది నేను అని చెప్పారన్నమాట. ఇంకా శాస్త్రంలో చెప్పారు, కొన్ని వేల అంటారు దాన్ని అంటారండి, టార్టాస్ కాదా, కరెక్ట్, తేలు. కొన్ని వందల తేళ్ళు కుడితే ఆ వచ్చే బాధ అనేది మనం అనుభవిస్తాం అనమాట ఆ శరీరం ఆ టైంలో. అప్పుడే జీవి అంటే శరీరం వదిలిచి వెళ్ళడానికి అంటే వెళ్తారనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నామండి, ఈ ఇంట్లో నుంచి మనల్ని వెళ్ళండి అంటే వెళ్ళిపోతామని మనం, ఎంత మమకారం మనకి. మరి ఈ శరీరాన్ని పెట్టుకున్న జీవుడు ఎందుకు వదులుతాడు చెప్పండి? అది అంటారు కుంటిది గుడ్డిది, ఎటువంటి శరీరమే సరే నాకు ఈ శరీరమే బాగుంది అనే ఆలోచిస్తాం మనం. నేను నల్లగున్నా తెల్లగున్నా ఈ శరీరం పనిచేయపోయినా. మా నాన్నగారు కూడా బెడ్ మీద ఉన్నారు కొన్ని మంత్స్ ILD డిసీజ్లో. ఓకే, అంటే జస్ట్ చెప్తున్నాను అనమాట, మన ఎక్స్పీరియన్స్ వల్ల ఇది ఫ్యాక్ట్ అని మీరు తెలుసుకోవడానికి. మరి అటువంటి స్థితిలో కూడా ఏదో ఒక ఆశ, ఎందుకంటే నేను ఏదో రోజు డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వాడి ఆరోగ్యం పొంది మళ్ళీ నేను నడుస్తాను అనుకున్నారు ఆయన. చివరి దాకా నడవడానికి ఛాన్సే రాలేదానికి. ఐసీయూలో కోమా, ఒక రాత్రి కోమాలో ఉన్నారు, అంటే అన్కాన్షియస్గా ఉన్నారు. ఓకే, సో ఇది మన స్థితి. మరి ఆ స్థితిలో భగవంతుని స్మరణ ఎట్లా వస్తుందండి? అంటే ఎంతో సాధన చేస్తే కానీ ఆ టైంలో మనకి ఆ సాధన వల్ల ఫలితం అనేది మనకి ఏర్పడుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ శ్లోకాలు చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మన నిజ జీవితంలో మనం ప్రాక్టికల్గా చూడబోయే మన ఛాలెంజెస్ అన్నమాట. ఓకే, మనము ఏదో ఒక ఛాలెంజ్, నా పిల్లవాడికి బీటెక్లో మంచి రావాలి, మా అమ్మాయికి మంచి వివాహ సంబంధాలు రావాలి. ఓకే, మన టైం అంతా అలాగే మనం చేస్తూ ఉంటాం పెద్దవారు. లేకపోతే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మా అమ్మాయి ఫస్ట్ కాన్పుకి ఇప్పుడే కొంతమంది చూస్తుంటారు రిలేటివ్స్, వాళ్ళు అమెరికాలో వాళ్ళు స్థిరపడి ఉన్నారు, వీళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు డాలర్స్కి కన్వర్షన్స్ ఎంతో వాళ్ళు టైం తీసుకుంటున్నారు. ఈ మధ్య అయితే ఒకళ్ళు ఫ్యామిలీ అండి, మనకి తెలుసు ఇరాన్ ఈ వార్ జరుగుతూ ఉంది, కానీ వాళ్ళ ఫ్లైట్స్ అన్నీ కూడా ఈ గల్ఫ్ మీదగానే వెళ్ళాలి. వాళ్ళు ఎంతో భయము, ఒక ఆందోళన, ఫ్లైట్ ఉంటుందా లేదా, వీళ్ళు ఎప్పుడో డిసైడ్ అయ్యారు వెళ్ళాలి అని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకున్నారు.
సో ఎప్పుడు బాధలే, ఎప్పుడు ఆ చింతనే. మరి భగవంతుడి చింత అనేది వాళ్ళకి కోల్పోతున్నారు అన్నమాట. అంటే తను చేసుకుంటూ, తన పిల్లలకి చేస్తూ, తన మనవాళ్ళకి కూడా మేము చేయాలి అన్న సంకల్పం అయితే చాలా దృఢంగా ఉంది. కానీ కాస్త దాన్ని 1% నేను భగవంతుడి యొక్క అంశను, ఆయన భగవంతుడి యొక్క సేవకుడను, ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఓకే ఒక గడ్డి పోచ కూడా కదలదు అంటారు. ఓకే మనకు అన్నీ తెలుసు, ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే గడ్డి పోచ కూడా కదలదని. మరి అటువంటిది నేను ఆయన యొక్క సేవలో, ఆయన యొక్క మనస్సు ఆయన ధ్యానంలో ఎందుకు ఉండకూడదు? రోజులో కొంత టైం అయినా సరే అనే భావన ఎంతమందికి ఏర్పడుతుందండి? ఇది మనం పరిశీలన చేసుకోవాలి ఇది. ఓకే, సో ఇక్కడ 8వ శ్లోకంలో అభ్యాస యోగయుక్తేన చేతస నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును సదా నా స్మరణము అందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. ఇక్కడ కూడా అండి పురుషోత్తమ అని చెప్పుకుంటే ఆ పదానికి ఒక అర్థం ఏంటంటే పరమం పురుషం దివ్యం. ఇది మన ఒక అవగాహన అన్నమాట. అంటే భగవంతుడు అందరూ దర్శించుకుంటున్నారు. ఓకే, ఎవరు చూడండి, అందరూ కష్టం వస్తే గుడికి వెళ్తారు, కొబ్బరికాయ కొడతారు, మొక్కుంటారు. ఓకే, ఇది ఎటువంటిదంటే ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారు. ఆచార్యులు అంటే మన మనస్సులో ఉన్న సంశయాల్ని, మనసులో ఉన్న మిస్కన్సెప్షన్స్ని అట్లా తీసి పడేస్తారన్నమాట. ఓకే, ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే, ఒక ముసలావిడ తన కష్టము మీద కట్టెల మోపుని పట్టుకొని అడవి నుంచి వస్తుందన్నమాట. అయితే దారిలో ఆమె కొంచెం కళ్ళు తిరిగి ఆ కట్టెల మోపు కింద పడిపోయింది. సమయాల్లో ఆ టైంలో ఒక రాజు అదే పోతున్నాడు తన రథం మీద. ఒక వృద్ధురాలు కింద పడిపోయింది, ఆమెకి సాయం చేద్దామని అందరికి వెళ్ళి అవ్వ నేను నీకేం చేయగలను అని అడుగుతుందన్నమాట. ఇక్కడ ఆమె భగవంతుడా నాకు ఈ స్థితి ఏర్పరిచావు, కష్టంగా మోస్తున్నాను, ఈ కష్టం నన్ను ఆదుకునే ఎవడు ఇట్లా అనుకుంటా ఉంది. భగవంతుడు ఆయన పంపించిన రాజు వచ్చి నీకు నేనేం చేయగలను అంటే, సాక్షాత్తు రాజు వచ్చి అడిగినప్పుడు ఆమె నాకు కొంచెం డబ్బు ఇస్తే, లేకపోతే నన్ను చూసుకోవడానికి ఏదన్నా ఒక భాగ్యాన్ని ఏర్పరిస్తే అనుకోలేదు. ఓ రాజా, ఈ కట్టెల మోపు కింద పడింది తీసి నన్ను ఎత్తున పెట్టు అని అడిగింది అనమాట. అంటే మనము ఈ యొక్క భవబంధాలు చిక్కుకొని ఆ యొక్క మనం ఏమనుకుంటున్నామండి, ఆ యొక్క నా డ్యూటీ, ఇది నా డ్యూటీ, ఈ బాధ్యత ఆ బాధ్యత, ఈ బాధ్యతలన్నిటిని మనం ఎత్తిన పెట్టుకుంటున్నాము. వాటి మీద మన చింత ఎక్కువ ఉంటుందన్నమాట. భగవత్ చింత అనేది లేదు. ఈ యొక్క అధ్యాయం పేరు భగవత్ ప్రాప్తి. మరి భగవత్ చింత లేకపోతే భగవంతుడి ప్రాప్తి ఎలా లభిస్తుందండి? కానీ గుడికి ఎందుకు వెళ్తున్నామంటే భగవంతుని దర్శించుకొని ఆయన యొక్క షడైశ్వర్య సంపన్నుడు ఓకే అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మరి అటువంటి భగవంతుడి గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగితే మనం కోరే యొక్క కోరిక కూడా ఘనంగా ఉంటుంది. అంటారు సరే, ఏదైనా అడగందే అమ్మాయిన పెట్టదన్నారు. అంటే మనం చెప్పిన అంశం ఏంటంటే భగవంతుడి యొక్క పరమం పురుషం దివ్యం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మన కోరిక కూడా ఘనంగా ఉంటుంది. ఓ స్వామి, నాకు ఈ యొక్క తాత్కాలికమైన శరీరం కాదు, ఓకే, ఈ దేవతల శరీరం కాదు, వీళ్ళందరూ కూడా టైం పీరియడ్ ఉంటుంది. ఇంకా ఎట్లాగైతే మన 5 years పిఎం సీఎం ఉంటాయి, అవన్నీ మనకొద్దు. మన శాశ్వతమైన ధామంలో నిత్య యవ్వనముగా సచ్చితానంద స్వరూపముతో నేను ఓకే నా యొక్క జన్మం ఉండాలి. ఓకే, అటువంటి లోకాన్ని పొందాలి అంటే వైకుంఠ ధామాన్ని, నీ యొక్క ధామాన్ని చేరాలి. ఇదే ధ్రువుడు చేసిన పని అన్నమాట. ధ్రువుడు ఫస్ట్ తన తండ్రి యొక్క రాజ్యానికి మించి పొందాలనుకున్నాడు. తపస్సు చేద్దామని అడవికి వెళ్ళడానికి స్టార్ట్ చేశాడు. చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాలు దగ్గర. ఆయనకి వెంటనే ఆయన ఒక దీక్షను చూసి నారాయణుడు, ఓ నారద వెళ్ళి ఆ పిల్లవాడికి ఓకే అంటారు ఇనిషియేషన్ ఇవ్వమని చెప్పారన్నమాట. మనకి ఆధ్యాత్మికంగా గురువు యొక్క ఆశ్రయం పొందినప్పుడు ఆయన నుంచి మనకి ఉపదేశం జరుగుతుందన్నమాట. ఆ మంత్రోపదేశము నారదుల వారు చేశారు. నాయన నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని మనం దర్శించుకోవాలి. అంటే పద్మాల నుంచి
ఓకే, ఆయన ఒక శిరస్సు వరకు ఆయన్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి. అది ఒక ధ్యాన మార్గం అనమాట. సో అలాగా ధ్రువ చేస్తూ 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 భగవంతుడి యొక్క ఆయన దివ్యత్వాన్ని తెలుసుకొని సంపూర్ణమైన శుద్ధి పొంది భగవంతుడు సాక్షాత్కారం పొందినప్పుడు ఆయన అన్నారు, నేను చాలా వజ్రం లాంటి, ఓకే, అంటే ఒక అమూల్యమైన పొందినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఇక ఒక గ్లాస్ మనం చూసారంటే మనం ఫ్లవర్ వాజ్ డెకరేషన్స్కి వాడుతుంటాం. ముక్కలు వేసినప్పుడు ఓకే, పగిలిపోయిన గాజు పదార్థాలు మనం చూస్తుంటాం, అది కూడా మెరుస్తూ ఉంటాయి ఒక డైమండ్ లాగా. వాటిని నేను ఆకర్షించేది ఉన్నాను. మన పరిస్థితి అదండి. అంటే మనము సచ్చిదానంద స్వరూపము, భగవంతుడు సచ్చిదానంద స్వరూపము, ఆయన ధామము కూడా సనాతనమైనది. మరి అటువంటి ధామానికి వెళ్ళాలి అని ఒక ఆకర్షణ అనేది ఏర్పడిపోవడానికి కారణం అంటే మన అజ్ఞానమే. ఆ అజ్ఞానంలో ఉండి మనం ఏం చేస్తున్నామండి, ఈ పగిలిపోయిన ఓకే ఆ యొక్క గాజు ముక్కలు చూసి ఆ మెరుపులు అదేంటారు ఆకర్షణ పొందుతున్నమాట. అది జరుగుతుంది ఇక్కడ అంతా మనకి. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో దేవాది దేవుణ్ణి ధ్యానించచ్చు. ఎట్లా అంటే ఏ మాత్రము మార్గం తప్పక, అంటే ఒక గురువు యొక్క ఉపదేశం మనం పొందినప్పుడు అప్పుడు మన వ్యవసాయాత్మక బుద్ధి అనేది ఏర్పడుతుంది అని 2వ అధ్యాయంలో చెప్పారు. ఆ బుద్ధిని మనం పొందాలంటే సాధన చేయాలి. ఓకే, ఈరోజు నేను కాస్త మీకు భగవద్గీత చెప్పగలుగుతున్నానంటే దీనంతటికీ మనం మన ఆచార్యుల యొక్క భాష్యము అనువాదము అవి చదివి ఇవి మనం కోల్పోయినవి మనము, అంటే చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు మనము ఎన్నో పుస్తకాలు చదివాము. ఇంకా జీవితంలో ఒక పుస్తకం మాత్రమే చదివితే నేను ఒక పరిపూర్ణత పొందుతాను అని నాకు ఏర్పడినప్పుడు ఎందుకు నేను ఆ పుస్తకాన్ని చదవడానికి నా మనస్సు ఇంత గట్టిగా నన్ను ఆటంకం కలిగిస్తుంది? ఎందుకు నాకు ఆటంకం ఇస్తుంది? ఇది మనం ఆలోచించాల్సింది, పరిశీలించాలి. ఇది ఎన్నో పుస్తకాలు చదివాము, ఒక భగవద్గీతని చదవచ్చు కదా అని మనకి ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అప్పుడు మన శ్రేయస్సు అనేది మొదలవుతుందన్నమాట. దీన్ని శాస్త్రంలో చెప్పారన్నమాట. అప్పటి వరకు మన ప్రేయ అంటే ఇమ్మీడియట్ హ్యాపీనెస్. నేను ఈరోజు చేస్తే ఇమ్మీడియట్గా, అంటే ఇంకా ముందు మనము ఏ పని చేసినా ఓకే కొంచెం వెయిట్ చేసేవాళ్ళమాట. ఓకే, ఈరోజే నేను విత్తనం వేశాను, కొన్ని సంవత్సరాలకి పెద్ద చెట్టు అయ్యి మంచి ఫలం వస్తున్నాయి, నేను జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. అంటే వెయిట్ చేస్తాడు ఫస్ట్. ఆ వెయిట్ చేస్తే తర్వాత లైఫ్ టైం నాకు ఉంటుందన్నారు. ఇప్పుడు నేను లైఫ్ టైం నాకు వద్దు, నేను ఈరోజు విత్తనం వేయాలి, రేపటికల్లా వచ్చేయాలి. ఏ మందులు ఉన్నాయి ఆ మందుల్ని ఏదో చల్లేసి దానిలో ఫుల్గా నాకు ఏదో వచ్చేయాలి విత్ ఇన్ షార్ట్ టైం అన్నమాట. ఇది మన మానవ నైజం ఏర్పడుతుంది ఇప్పుడు. సో దీనికి మనం ఎప్పుడైతే బానిసలం అయిపోయామో, ఓకే, అంటే భౌతికమైన ఆకర్షణకి లోనైపోయామో భగవంతుడి మీద ఆకర్షణ అనేది కోల్పోతాము. భగవంతుడి మీద ఆకర్షణ కోల్పోవడానికి మన అజ్ఞానమే అని అర్థం చేసుకోవాలి. అజ్ఞానాన్ని పారద్రోలాలంటే భక్తుల సాంగత్యం ఉండాలి. వాళ్ళ సాంగత్యంలో ఈరోజు మీరు 4 మంచి ఓకే భగవంతుడి యొక్క ఉపదేశం అనేది మీకు తెలుసుకోగలిగారు. మరి తెలుసుకున్నంత మాత్రం సరిపోదు, ఇటు విని వదిలేయడం కాదు. వాటిని మనము మనస్సులో స్మరణ చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ నేను ఎట్లాగా జీవితంలో ఇన్ని సంపాదించాను, నెక్స్ట్ ఏంటి అని ఆచరణ చెప్పారు మనకి. అంటే త్రికాల జ్ఞానులు వాళ్ళు చూడండి ఏముంది లైఫ్లో, వాళ్ళు పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, భూత వర్తమాన భవిష్యత్తు అన్ని కాలాల గురించి వాళ్ళకి అవగాహన ఉండబట్టే ఈ శాస్త్రాలు రాశారు. అంటే భగవంతుడి ఉపదేశాలన్నీ అట్లా ఉంటాయి, సనాతనమైనవి. అందుకే 5000 సంవత్సరాల క్రితం చెప్పిన సేమ్ అదే శ్లోకాలను ఇప్పటికీ చెప్పుకుంటున్నాము, ఇప్పటికి అది ఎప్పటికీ చెప్పుకుంటాము. ఓకే, వీలో ఎటువంటి మార్పు ఉండదు. ఇది ప్రభుపాదుల వారు చెప్తారు. ఓకే, వీటిని సూత్రాలు ఎట్లా ఉంటాయంటే లాస్ ఆఫ్ నేచర్ అన్నమాట. ఈ లాస్ ఆఫ్ నేచర్ అనేది మనిషి ఏదో అమెండ్మెంట్స్ చేస్తే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మారిపోయేవి కావు. ఇవి కాలాతీతమైనవి అనమాట, సనాతనమైనవి ధర్మసూత్రాలు అనమాట. వీటిని మనము చదవాలి. చదివినప్పుడే మనం ఎవరు తెలుసుకుంటాము, మన పిల్లలకి మనం నేర్పగలుగుతాము. వాళ్ళు కూడా ఎన్నో పక్కదారులు పడుతున్నారు. మనం లైఫ్ స్టైల్ ఎట్లా ఉందో చూస్తున్నాము. మన పిల్లల లైఫ్ స్టైల్ చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇంకా ఆలోచించండి, ఒక జనరేషన్ తర్వాత జనరేషన్.
సో వీటి గురించి మనందరం పరిశీలన చేసుకోవాలి. ఓకే, నేను ఈరోజు వీటి శ్లోకాలు ఎక్కువ చెప్పుకోవాలి, దానివల్లనే దాని యొక్క మూలము అవగాహన పొందుతామనేది నా యొక్క ప్రయత్నం అన్నమాట. అందరూ మీరు తప్పకుండా ప్రతి వారము ఈ భగవద్గీత మనం వినడానికి మీ టైం కేటాయించాలి అని నా యొక్క విన్నపం అందరికీ. అండ్ ప్రతిరోజు ఈ యొక్క అధిక మాసము పురుషోత్తమ మాసంలో ఒక మాల మీరు జపం చేయండి. మొదటగా మీకు ఎవరైనా ఆధ్యాత్మికంగా తోడ్పాటు ఉండడానికి అంటే మెంటర్ అనేది అవసరం అన్నమాట. నేను ఇందు ముందు ఒక వారాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి మీకు ఎవరో ఒకళ్ళ గైడెన్స్ లేకపోతే ఏమన్నా మీకు సందేహాలు ఉంటే తీర్చుకోవడము, మీ లైఫ్లో ఎట్లా దీన్ని నేను ప్రాక్టికల్గా చేయగలుగుతాను అనే ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇంతటితో భగవద్గీత ఒక 8వ అధ్యాయాన్ని ఈరోజు 8 శ్లోకాలు మనం చర్చించుకున్నాము. మళ్ళీ వచ్చే వారము కలుద్దాము. అందరికీ నమస్కారములు. ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, समवेत गौर भक्त वृंद की जय. All glories, all glories, all glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. సో అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.